కూటమితో అంటే కాంగ్రెస్ తో జతకట్టినటువంటి బీహార్ నితీష్ కుమార్ ఎన్నికల ముందే ఇటీవలి కాలంలోనే ఆయన ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత ఆయన ఇప్పుడు సొంతంగా 14 స్థానాల రాష్ట్రంలో పెట్టుకున్నారు. అయితే ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం తాను ఎన్డీఏతోనే కొనసాగుతాను, కాకపోతే నా రాష్ట్ర అవసరాల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తానని చెప్పినటువంటి స్టేట్మెంట్ కాస్త గందరగోళంగా రాజకీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో వీటిల్లో నితీష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి పట్నాయక్, అదేవిధంగా శరద్ పవార్ ని కూడా మనం చూసాం. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, పార్టీని చీల్చి సింబల్ లేకుండా చేసి, పార్టీ అకౌంట్ కూడా లేకుండా చేసి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి నేపథ్యం ఉంది. సో ఈ రివెంజ్కి సంబంధించినటువంటి శరద్ పవార్ లాంటి తన అనుభవం, తనకున్నటువంటి పాత మిత్రులతో కలుపుకొని దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అంటే మోడీ వ్యతిరేకత కోసం కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే, ఇండియా కూటమి అధికారం చేపట్టాలంటే కేవలం 35 స్థానాలు ఉంటే సరిపోయేటువంటి పరిస్థితి. అందులో నితీష్ దగ్గరే 14 స్థానాలు, దాదాపు 12 నుంచి 14 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా పట్నాయక్ దగ్గర 1, అదే శరద్ పవార్ దగ్గర సంబంధించి శరద్ పవార్, అదేవిధంగా శివసేన కూటమి మొత్తం కలిపి 19 స్థానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మహారాష్ట్రలో. సో ఇవన్నిట్లలో ఇవన్నీ కీలకంగా ఒక్కసారి కనుక పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఒకవేళ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా ఉద్యమించిన వాళ్ళు కాబట్టి ఒక నితీష్ కుమార్ తప్ప వీళ్ళు ఒకవేళ కనుక నిర్ణయం తీసుకొని ఇండియా కూటమి సంప్రదింపులు కనుక సక్సెస్ అయ్యి వాళ్ళకి కనుక కలిసి వస్తే ఖచ్చితంగా ఈ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్ మిత్రులు వీళ్ళందరినీ కలుపుకొని మోడీ పైన చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కేజ్రీవాల్ స్థాయిలో జైల్లోకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పినట్టు శరద్ పవార్ తన పార్టీ సింబల్నే, అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్టేట్మెంట్ ఒక రకంగా ఇచ్చిన, గతంలో ఒకరితో కలిసి అధికారం పంచుకొని మళ్ళీ ఇంకోసారి పార్టీ మారినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రిగా ఆయన కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియా కన్వీనర్గా ఉంటారా, లేదు తన రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఆయన స్పెషల్ స్టేటస్ కోసం డిమాండ్ చేస్తున్నారు. మొదటిసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రత్యేక రాజధాని కావాలి, ప్రత్యేక రాజధాని నిర్మాణం కావాలి, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. వాటితో పాటు కొన్ని పెట్టుబడులు, కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా అడిగినటువంటి పరిస్థితి. ఆ అంగీకారానికి ఈసారి మోడీ ఒప్పుకుంటారా లేదా, లేకపోతే తన నిర్ణయం ఏ రకంగా ఉంటుందనేది కూడా రాజకీయ పరిశీలకులకు విశ్లేషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయాలకు సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు, సౌత్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు మహారాష్ట్రలో శరద్ పవార్ కావచ్చు, పైన నితీష్ కుమార్, పట్నాయక్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఇండియా కూటమిని కనుక బలపరిస్తే అది ఖచ్చితంగా ఇండియా కూడా మోడీ అధికారంలోకి రాకుండా, ప్రధాని కాకుండా పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దానికంటే ముందే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ నేతలు కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. అధికారంలో చేపట్టడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కోరుతున్నట్టుగా ఇప్పటికే తెలుస్తూ ఉంది. కాబట్టి సంప్రదింపులు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి రాజకీయ పరిణామాలు నెంబర్ గేమింగ్ తోటి జస్ట్ 30-35 సీట్లతోటి ఒక పవర్ చేంజ్ జరుగుతుంది. కాబట్టి ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రాజు, థ్యాంక్ యూ రాజు.